నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని అన్నట్టుగా కనిపిస్తున్నాడు కదా మన స్క్రీన్లో. వీడు శుద్ధపూస అనుకున్నారు. వీని వయసు చిన్నదే కానీ యవ్వరంలో వీడు చాలా పెద్దోడు. మామూలు యవ్వరం కాదు వీంది. ఇప్పుడు దేశం మొత్తం ఒక్కసారి ఇట్లా షేక్ అయిపోయింది వీడు వేసిన కథకి. దేశమే షేక్ అయిందంటే అర్థం చేసుకోండి వీడు వేసిన కథ ఏముందనుకోండి. 19 సంవత్సరాల వీనికి వయసు. జస్ట్ అంటే మైనర్ నుండి మేజర్కి అడుగుపెట్టినటువంటి వయసు అనుకోండి, 1 సంవత్సరం అటు ఇటు. కాను వాడు చేసిన పనులు ఏమవుతున్నాయో అది సభ్య సమాజం తలదించుకునే ఘటన చెప్పుకోవాలి. వాడు అంత చిన్న ఏజ్లో వాడికి అంత పెద్ద క్రైము, అంత పెద్ద నేరం, అంత పెద్ద ఘోరం, అంత పెద్ద దారుణం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో మరి ఇంకా అర్థమవుతుంది. షాకింగ్ అసలు, ఇప్పటికి కూడా మామూలు షాకింగ్ కాదు ఇది. అసలు ఇప్పుడు ఈ వార్త చెప్పిన తర్వాత వీడేనా ఈ చెప్రిగాడు అంత పెద్ద పని చేసిందని చెప్పేసి మీరు అంటారు. పని చూస్తే మామూలుగా ఎట్లున్నాడు, చెప్రిగాన్ లెక్క ఉన్నాడు కదా, చెప్రిగాన్ లెక్క ఉన్నాడు కదా. మనకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, స్నాప్చాట్లో కావచ్చు, ఈ వాట్సాప్లల్లో ఇట్లాంటి చెప్రిగాలనే అమ్మాయిలు ఎక్కువ నమ్ముతూ ఉంటారు. చెప్రి అంటే ఇట్లా హెయిరు, ఆ కథ అంతా ఆ బైక్ మీద అట్లా ఇదంతా చూసేసరికి ఏమవుతారంటే అమ్మాయిలు కొంచెం ఇట్లా అనిపిస్తుంది. ఇక చెప్రిగాలకి ఎక్కువ పడిపోతూ ఉంటారు. వాళ్ళ మాయలో పడి చివరికి రోడ్డు పనులు అవుతారు. ఇక వీడిని కూడా అదే తరహాలో నమ్మారు. వీడు స్నాప్చాట్లా ఈ సోషల్ మీడియాను వాడుకొని ఎంతోమంది అబలలను వీడు అన్యాయం చేసిండు, లోపరుచుకున్నాడు, వాళ్ళని లైంగికంగా వేధించిండు, వారికి తెలియకుండా వారి అశ్లీల వీడియోను రికార్డ్ చేసిండు. రికార్డ్ చేయడమే కాకుండా కొన్నిటిని వెబ్సైట్లో కూడా పెట్టిండు. ఈ నీచుడు, ఈ నీచ్ కమీన్ హరామ్ సాలే మహమ్మద్ అయాజ్ అనేటోడు, అలియాస్ తన్వీర్ అంట ఆయన పేరు. వీడొక్కడే కాదు, వీడెక్కడో కాదు, వీడిని మహారాష్ట్ర అంట. మహారాష్ట్రలో పర్వతీగూడ సంథింగ్ ఏదో వంది ఊరు. వీడి పని ఏంటంటే మనం చూస్తాం కదా కొంతమంది ఈ మధ్యకాలంలో ఇన్స్టాలో కావచ్చు, లేదంటే స్నాప్చాట్లో ఇదే పనిగా వెళ్ళడం, ఫోటోషూట్ తీయడం, సోషల్ మీడియాలో పెట్టడము, దాని ద్వారా అమ్మాయిలను లేదంటే మహిళలను, యువతులను వాళ్ళని వాళ్ళ గుప్పిట్లోకి తీసుకోవడము. ఇప్పుడు ఈ రకంగా ఫోటో పెట్టిండు, అబ్బా అద్దాలు పెట్టిండు, మొత్తం హెయిర్ స్టైల్లో పైకి అనుకున్నాడు, మొత్తం ఒక బటన్ ఇప్పిండు. ఇట్లా అనేసరికి ఏమనిపిస్తుంది ఎవరికైనా అమ్మాయిలకు, అరే వా ఏమున్నారా అని చెప్పేసి అనుకుంటాం కదా. కానీ వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈయన చూస్తే చెప్రిగాడు అంటే చిల్లరగాడు, ఏంద్రా ఈ చిల్లర లెక్క అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ కొంతమంది అమ్మాయిలకు ఇట్లాంటి చూడగానే వారే వా ఏమున్నారా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇవి అట్లాంటి అనుకున్న వాళ్ళని ఏం చేసిండు, ఇవి ట్రాప్ చేసిండు. ఇట్లా ఫోటోలు పెట్టుకుంటూ ఎంతోమంది అమ్మాయిలను ఆ ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో, మొత్తానికి సోషల్ మీడియా ద్వారా 180 మంది బాలికలను, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చూడండి ఇందాక నేను ఎందుకన్నా దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. వీడి గురించి మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. 180 మంది. నూట 180 మంది అమ్మాయిలని వీడు ట్రాప్ చేసిండు. ఏది, సోషల్ మీడియా ద్వారా. సో వాళ్ళకు వల వేసిండు వీడు, మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్. 180 మంది బాలికలను వీడు ట్రాప్ చేసిండు. ట్రాప్ చేసి వాళ్ళందరితోని మాట్లాడిండు, వాళ్ళని పరిచయం చేసుకున్నాడు. కొంతమందినేమో ప్రేమలోకి దింపిండు, మరో కొంతమందికి మాయమాటలు చెప్పిండు. చెప్పేసి వీడు పని ఏం చేసుడు, 180 మంది అమ్మాయిలను అంటే ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిని ఇక వీడేం చేసిండు, ఈ 180 మంది అమ్మాయిలను అటు పూణేకి, ముంబై లాంటి నగరాలకు తీసుకెళ్ళిండు. రమ్మని చెప్పగానే
ఇక వీడిని మాయ పడిపోయారు కదా, వీడిని నమ్మేసిరు కదా. సో రా అని చెప్పేసి అనగానే పాపం 180 మంది అమ్మాయిలు మోసపోయారు. తెలియకుండా ఆ ముంబై పూణే నగరాలకు వీడు చెప్పినట్టుగా వచ్చారు. వచ్చిన తర్వాత వాడు ఆ 180 మంది అమ్మాయిలను అత్యాచారం చేసిండు. 180 మంది అమ్మాయిలను చేసిండు వాడు. ఒక్కరిని ఇద్దరిని ముగ్గురిని కాదు, వాడు అత్యాచారం చేసింది. లైంగికంగా వాడు వేధించింది కేవలం ఒకరో ఇద్దరు కాదు, 180 మంది అమ్మాయిలను వాడు అత్యాచారం చేసిండు. అంటే వాళ్ళని లైంగికంగా వాళ్ళని వాడుకున్నాడు. 180 మంది అమ్మాయిలను, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, 180 మంది అమ్మాయిలను అత్యాచారం చేసిండు, లైంగికంగా వేధించిండు. చేసి వాళ్ళకు తెలియకుండా వాటిని వాళ్ళకు తెలియకుండా ఏదైతే అత్యాచారం చేసిండో 180 మందిని ట్రాప్ చేసిండు కదా అమ్మాయిలని వీడు ఈ మహమ్మద్ అయాజ్ తన్వీర్ అంటాడు. చేసి పూణేకి ముంబైకి రమ్మని చెప్పిండు. వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళని అందరినీ కూడా అత్యాచారం చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏదైతే శారీరకంగా కలుసుకున్నటువంటి వీడియోలు ఉంటాయో ఆ వీడియోలను మొత్తం కూడా వీడు రికార్డ్ చేసిండు. ఆ పాపం ఈ 180 మంది అమ్మాయిలకు తెలియకుండా రికార్డ్ చేయడం జరిగింది అసలు వీడియోలు. ఎన్ని వీడియోలు తెలుసా? షాక్ అవుతారు చెప్తే. 350 వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఆయన దగ్గర. ప్రస్తుతం వాని మొబైల్లో చెక్ చేసిన తర్వాత పోలీసులకు ఒక్కసారిగా ఇట్లా కళ్ళు బయలు కమ్ముతాయంటారు చూసినావా, ఆ విధంగా అయిపోయిందంట. వాడి ఫోన్లో ఉన్నటువంటి చీకటి భాగవతం చూసి పోలీసులే షాక్ అయ్యారంట. 350 వీడియోల అశ్లీల వీడియోలు. అంటే ఆ అమ్మాయిలతోని పాపం వాడు చేసినటువంటి ఏదైతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని లోపరుచుకొని ప్రేమ పేరుతో వేధించి వాళ్ళని ముంబైకి పూణేకి రమ్మని చెప్పి వారిపైన రేప్ చేసి ఆ టైంలో వాళ్ళకి తెలియకుండా ఆ సెక్స్ వీడియోలని రికార్డ్ చేసి చేయడం జరిగింది. అవన్నీ అంటే అక్షరాల 350 వీడియోలు ఉన్నాయి వాడి ఫోన్లో. ఇప్పుడు 180 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలు 350 వీడియోలు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా ఏం చేస్తాడు? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అమ్మాయిలను. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? వీడు బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడు పాప 180 మంది అమ్మాయిల పైన. చూడురిగా ప్రేమించుతాడు వాడే, వాళ్ళతో చాట్ చేస్తాడు, రమ్మని చెప్తే వాళ్ళు వస్తారు, వాడిని నమ్మి గుడ్డిగా నమ్మి వస్తారు. ఏదో ఒకటి మాయమాటలు చెప్పగానే పాప వాటితో శారీరకంగా కలుస్తారు వీడు చేసినటువంటి కథకి. తర్వాత వాళ్ళకు అశ్లీల వీడియోలు తీసుకుంటాడు వాళ్ళకు తెలియకుండా, వాటిని రికార్డ్ చేస్తాడు. మళ్ళీ తర్వాత బ్లాక్మెయిల్ చేసుడు మొదలుపెట్టిండట వీడు ఈ మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అంటాడు. ఏం చెప్తారు చెప్పురు. 19 సంవత్సరాలు వీనికి, 19 సంవత్సరాల వయసు. కానీ వ్యవహారంలో ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు మీరు అనుకోరు. ఇంతటి దారుణం అనుకోవాలి. ఇది ఇంత ఇంత గలీజ్ దందా ఇది. ఈ వీడు అసలు ఏమనుకుంటున్నాడు మరి? వీడు ఒక్కడేనా? వీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా చేపిస్తున్నా? ఖచ్చితంగా ఒకరు ఉంటే ఉంటారు. ఇది ఒక్కడే కాదు, బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా కొన్ని వీడియోలను ఏదైతే ఈ 350 వీడియోలు అన్నాం కదా, ఇందులో కొన్ని వీడియోలను వెబ్సైట్లో కూడా ఆల్రెడీ పెట్టేసిందట. ఏది ఈ 350 వీడియోలలో కొన్ని వీడియోలని ఆల్రెడీ వెబ్సైట్లో కూడా వీడియో అప్లోడ్ చేసిందట. ఇప్పుడు వాళ్ళ జీవితం ఏం కావాలి? ఆ అమ్మాయిల జీవితం ఏం? వీడిని ప్రేమించినందుకు, వీడిని నమ్మినందుకు, వీడు రమ్మంటే వచ్చినందుకు, ఇవన్నీ చేసుకున్నందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ జీవితం ఏం కావాలరా అయాజ్ తన్నీరుగా? ఏంది ఇది? ఏందంతా ఇంత చిన్న వయసులా? మరి ఎవరికి ఇంటికి నేర్పించిన వాళ్ళు, ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుందని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవడు? వాళ్ళకి ఇంత చిన్న వయసులో అయితే అంత దారుణంగా అయితే రావు.
ఖచ్చితంగా వెనకాల ఒకడు ఉండే ఉంటాడు, వీడు నడిపిస్తాడు వాడు. మరి లేకపోతే వీనికే వచ్చిందా, వీని పుర్రలకే వచ్చిందా ఈ ఆలోచన మరి తెలియదు. మొత్తం వెబ్సైట్లో ఇవన్నీ పెట్టినట్టు కొన్ని 350 వీడియోలు ఉన్నాయట. 180 మంది అమ్మాయిలు వాడు అత్యాచారం చేసిన వీడియోలన్నీ కూడా మొత్తం ఇప్పుడు ఈయన గురించే. బీజేపీ రాజ్యసభ ఎంపీ కంప్లైంట్ చేసినట, ఫిర్యాదు. బీజేపీ ఎంపీ ఫిర్యాదు మేరకు ఇప్పుడు వీని మీద కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం వాడిని ఒక 7 రోజుల కస్టడీకి తీసుకున్నారట. వాడు ఫోన్ తీసుకున్న తర్వాత పిచ్చోలు అయిపోయారట పోలీసులు చూసి, ఏంది ఇది ఇంత దారుణంగా అని చెప్పేసి. ఎన్ని వీడియోలు పెట్టుకున్నాడు, 350 వీడియోలు అంట. 180 మంది అమ్మాయిలను వాడు అత్యాచారం చేసిండంట. 180 మంది అమ్మాయిలను వాడు ట్రాప్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, వాళ్ళు నమ్మించడానికి ఎన్ని రోజులు పట్టింది, వాళ్ళని ప్రేమ పేరుతోని ప్రేమిస్తున్నానని చెప్పేసి నమ్మడానికి ఎన్ని రోజులు పట్టింది వీడికి. తర్వాత వానికి నచ్చినటువంటి ఊరు పూణే, ముంబై నగరానికి అమ్మాయిలను తీసుకురావడానికి ఎట్లా ఒప్పించింది వాడు, దానికి ఎన్ని రోజులు పట్టింది. అర్థం కాని ప్రశ్న ఇది, అర్థం కాని ప్రశ్న. పోలీసులు షాక్ అయ్యారట ఇది చూసి. అమ్మ ఎన్నో చూసినాం కేసులు, వీడు ఇంత చిన్న వయసులో ఇంత దారుణంగా కేసులు అని చెప్పేసి పిచ్చలైపోయారంట పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు. ప్రస్తుతం కస్టడీలోకి తీసుకున్నారు, 7 రోజుల కస్టడీ అంట. సో మరి మనం చూస్తున్నాం, అమ్మాయిలకు ఫోన్ ఇవ్వడమే తప్ప అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసిన తర్వాత. ఫోన్ ఇవ్వాలి కానీ వయస్సు పరిమితిని చూసుకొని కూడా మనం ఫోన్లు ఇవ్వాలి. వాళ్ళకు ఖచ్చితంగా అవసరం ఉందా మొబైల్ అంటేనే ఇవ్వాలి. స్నాప్చాట్ ఏం అవసరం అండి? ఇప్పటికి కూడా చాలామంది చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా 5th, 6th, 7th క్లాస్ వచ్చే వరకు వాళ్ళు స్నాప్చాట్లు వాడుతున్నారు, వాట్సాప్లు వాడుతున్నారు. ఇంత దారుణం ఇది ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ మిస్టేక్ అవుతుంది? పేరెంట్స్ తప్ప లేకపోతే ఆ అమ్మాయిలది తప్ప? మరి సోషల్ మీడియాను వాడుకోవాలి అవసరం ఉన్నంత వరకు, పరిమితికి మించి వాడితే ఈ రకంగా జరుగుతుంది. సో దయచేసి పేరెంట్స్ మీ అమ్మాయిలకు ఫోన్ ఇవ్వడం అనేది తప్పు అనట్లేదు, కానీ ఆ ఫోన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అది మంచికే యూజ్ అవుతుందా, చెడుదారికి వెళ్తుందా అనేది కూడా ఖచ్చితంగా పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఈ మహమ్మద్ అయాజ్ లాంటి ఈ నీచుడు ఒక మృగంలకు ఎంతోమంది అమ్మాయిలు బలి అవుతూనే ఉంటారు. జీవితం చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం, అయ్యో అని చెప్పేసి తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటే వచ్చేది ఏం లేదు. కాస్త మనం ముందు చూపుతోని మనం కాస్త జాగ్రత్తగా మన పిల్లల పట్ల, అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, కాస్త వారిపైన దృష్టి పెడితే ఇలాంటివి దారుణాలు, ఘోరాలు, నేరాలు జరగవు. సో చూద్దాం మరి మహమ్మద్ అయాజ్ ఇంకెన్ని నేరాలకు పాల్పడ్డాడు, ఇంకెన్ని క్రైమ్ చేసిండు. కేవలం 180 మందేనా, ఇంకెక్కువ మంది నాకు చేసిండా? 180 మందిని ఏంద్రా నాయన, నిజంగా అసలు 19 ఏళ్ళ వయసులా అసలు మరీ దారుణం ఇది. ఆ అమ్మాయిలు ఎట్లా నమ్మిరు వీన్ని? నమ్మి అంత దూరం ముంబై, పూణేకి ఎట్లా వెళ్ళిర్రు? ఎవరిని తప్పు పడతాం, ఎవరిని అంటాం చెప్పు? పక్క ఇంత 100% తప్పే వీడు తప్పు, మామూలు తప్పు కాదు, క్షమించరాని నేరం, అది క్షమించరాని తప్పు. కానీ వాడు ఏదో మెసేజ్ చేయగానే అమ్మాయిలు కూడా చూసుకోవాలి కదా, వాడు ఏది పడుతుంది చెప్పగానే రావడము, వెళ్ళడము, అంత దూరం వెళ్ళడము. సో ఇది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. సో మొత్తానికైతే మహమ్మద్ అయాజ్ నేరాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. పోలీసులు అయితే వాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలామంది కోరుతూ ఉన్నారు. సో దీని వెనకాల ఏదో పెద్ద మాఫియా ఉంది, దందా ఉంది, వీళ్ళు ఒక్కందే కాదు అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి దీన్ని విషయంలో ఇంకా ఈ మహమ్మద్ అయాజ్ చేసినటువంటి నేరాలు ఘోరాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకేదైనా బయట పెడతారా అనేది మనం తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.